మీరు నిరూపించలేకపోతే మీ కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. దేవుడి విషయంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలు పెరిగి కుక్కలుగా పాపాలు అయిపోతాం. మళ్ళీ హౌస్లో కూడా మీరు కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, మొత్తం సాక్షాత్తు పట్టి మా మీద ఆరోపణ చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం దేవుడు ఎవరు రాజకీయాలు పడుతున్నారు? చూడండి, కెమెరా చూడండి, చూడండి మేడం, కుటుంబం తీసుకొచ్చి ఎందుకండి ఈ కుడిచాలు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. అమ్మండి అదే కదా మీరు చెప్పారు కదా, మేము అమ్మాయిని చేస్తూ దాని తీవ్రం ఖండిస్తున్నాం. అవసరం మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం. చూపించబడి నమ్మండి. వీడియోలు ఉంటాయి కదా, ఆడే కదా, అందరూ ఆడే కదా, చూపెట్టమనండి. శాసనమండలిలో స్వామివారి ఫోటో పెట్టుకుని జరుగుతున్నటువంటి రచ్చ అంతా మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం కావాలని తెలుగుదేశం పార్టీ తను కల్తీ నెయ్యి విషయంలో ఇరుకుని పడింది కాబట్టి ఈ టాపిక్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది హిందువుల పైన, హిందూ మత విశ్వాసం పైన దాడిగా భావిస్తున్నామండి. హిందువులు ఆయన తప్పు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఆ మార్గాల్లోనే వారు చిత్రపటాలు, చెప్పులు వేసుకొని చూపించిన నిరసన తెలియజేయడం, ఇదంతా కూడా తప్పుడు విధానం. ఒకవేళ చేస్తూ మరోవైపు చేయలేదని చెప్పి అబద్ధాలు ఆడడం, ఇది చాలా దారుణం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము అడుగుతున్నాం. హిందూ సమాజానికి తప్పు వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయనకి హిందూ సమాజం పట్ల, హిందూ మనోభావాల పట్ల ఆయన గౌరవం లేదనడానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడే 300 గుడుల మీద దాడులు జరిగినాయి. అలాగే రామతీర్థాల్లో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏ రోజున ఆయన ఖండించారా? ఒక్క మారు వచ్చారు? ఖండించలేదే. బ్రహ్మోత్సవాలకి ఏమైనా ఆయన భార్యాభర్తలు వచ్చారా? సతీ సమేతంగా ఎప్పుడు రాలేదే. మాడవీధుల్లో, తిరుపతి మాడవీధుల్లో అందరూ చెప్పులు తీసి నడిస్తే ఆయన చెప్పులు వేసుకుని నడిచారు. తీర్థం వేస్తే వెంటనే పక్కన వేస్తారు, అక్షింతలు వేస్తే వెంటనే దులుపుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చూడడానికి కొంచెం చులకనగానే అనిపించవచ్చు, కానీ అది క్లియర్గా ఈయనకి హిందూ సమాజం పట్ల, హిందూ మనోభావాల పట్ల, హిందూ దేవతల పట్ల నమ్మకం లేదనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ఆయనకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్, అంటే జగన్ పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని ఆధారాలతో చూపిస్తూ టీడీపీ కల్తీ నెయ్యి విషయంలో క్లియర్గా దొరికిపోయిందని చెప్పి అంటున్నారు కదా, దానికి మీరే ఉంటారు సార్? ఇవన్నీ మాట్లాడుకోవడానికి బోల్డ్ ఉంటాయండి. ముందు దానికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పమనండి. అసలు కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీద ముందు అది చెప్పమనండి. అవి డైవర్ట్ చేయడానికి 100 మాటలు మాట్లాడచ్చు, కనుక డైవర్ట్ అయిందా లేదన్న దాని మీద మాట్లాడమండి, చూద్దాం. మొత్తం మీద ఏదైతే శాసనమండలిలో జరిగిన తీరుపై జగన్ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కల్తీ నెయ్యి విషయంలో కూడా ఆధారాలన్నీ ఆయన చెప్పినవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.